ఏంటంటే రాజుగారిది? ఓ అమ్మ ఇదేంటిది? వీకాయలు అయ్యో ఇదేమో నాకు అదేంటండి బాబు అంతంత ఉన్నాయి లివర్లో అది అంతంత ఉన్నాయని చెప్పి అనుకో బూత్ వచ్చేస్తాయి. ఇగో ఈ మటన్ ఏమో నీకు, ఈ నల్లి బొక్కలేమో మా జ్యోతికి. అయ్యి బాబాయ్ కోడలుగా అదే చూడ మాంసంతో పాటు తెచ్చాను. అబ్బో మరి అయితే ఇప్పుడు ఇది అయితే మనం ఎగిరి కింద అనమాట దగ్గరికి చేసి చేసేసుకుందాం. ఈ వటక ఎలా చేయాలో చెప్తాను నేను. ఆడైతే అది సారీ వటక అనకూడదు, వీకాయలు ఏమో ఇప్పుడు వంట ఎలా చేయాలి రెసిపీ ఎలా చెప్తుంది. తింటాం కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. చూడు ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నావు. ఏంటండి బాబు మీరు వంట వండేస్తున్నారు ఈ మధ్య? కాదు ఇది కొయ్యడం చేత కాదు వీళ్ళకి. అబ్బో అలాగని కోరుకుంటురా. అది మొసలు చేతులు ఎక్కడికి పడిపోతే జాగ్రత్త ఏళ్ళు కోసేసుకున్నారు కనుక. ఇది పొదలేదటే తెగట్లేదు కత్తి అది ముసలిది అయిపోయిందండి. అదేంటిది అది ముసలిది అయిపోయింది. రంప తెచ్చేటి ఓకే తెగట్లేదు. ఊరికి అమ్మ ఇగో ఇగోదా కొయ్యి నువ్వు నిలుగా పోయి ఈ పొరలా తీయాల. ఈ పొరలా తీస్తే చూడు ఎలా వచ్చింది ఇది. అదనమాట ఈ పైదేమో తీసేలా ఎలా క్లీన్ చేసేలా. ఏడో తెలుసా మైను బాబు వద్దులేండి అది తెలుసు. రైట్ వంట చూసేద్దాం. రెసిపీ చూపించేద్దాం. మనం తినేసిన వీడియో ముందు వచ్చేద్దే తారా ఫ్యామిలీ లైఫ్ కి ఇన్స్టాగ్రామ్ కి ఫాలో కొట్టేది గబగబా మీరు దాంట్లో కూడా వస్తుంది వీడియో. మరి మంచి వెరైటీగా ఉంటది. ముందుగా లివర్ ఫ్రై కి ఈ లివర్ అంతటికి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి సాల్ట్ను పసుపు వేసి కలిపేసుకొని నూనెలో వేసేసి ఒక గ్లాసుడు వాటర్ వేసి 3 విజిల్స్ రప్పించేస్తాం. ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్లో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని వేపేసుకుందాం. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఓ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎర్రగా వేపేసుకుందాం. ఉల్లిపాయ ఎర్రగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉడికించుకున్నది ఇదంతాను ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాం. చెప్పండి ఇప్పుడు ఏం వేయాలి? కారం నీకు తెలుసు కదా. కారం మీకు స్పైసీ కావాలి కదా, స్పైసీ ఫుల్ స్పైసీ. కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. అంటే ఇందాక వేసిన సాల్ట్ సరిగ్గా ఓకే ఓకే సరిగ్గా కలపండి. మరి మసాలా ఇవా వేస్తాను ఒక్క 5 నిమిషాలు మళ్ళీ మసాలా వేస్తాను. అది అదిరిపోతుంది కూర. మరి మసాలా వేసేసి దింపేసి వీకాయలు తింటే ఉంటుంది మా సామి రంగా. ఇప్పుడు ఒక స్పూను మసాలా పౌడర్ వేసేద్దాం. వేసేసి ఒక్క 10 నిమిషాలు ఇలా మగ్గించేసుకొని, అంటే మా వారికి మా శ్రీవారికి కొంచెం గ్రేవీలా కావాలి. అందుకని ఈ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా అది కొంచెం జిమ్ముకున్నాం అనుకోండి గ్రేవీ వస్తుంది అనమాట. చూసారా నూనె పైకి తేరిపోయింది, ఫినిష్ అయిపోయింది అనమాట. కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకొని వడ్డించేయటమే. రెడీగా ఉన్నారు అక్కడ. మాకు సహారా ఫ్యామిలీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు ప్లేట్లు పట్టుకొని కూర్చోండి వచ్చేస్తున్నా.